అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తమ ప్రతిభను గుర్తించి హోంమంత్రి వారిని సత్కరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విద్యా కుసుమాల అభినందన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత తన సొంత నిధులతో 10వ తరగతి పరీక్షల్లో 101 మంది మెరుగైన ప్రతిభ చూపిన విద్యార్థులు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 50 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, ప్రభుత్వ పాఠశాలలే నిజమైన శిక్షణ మందిరాలని, ఉపాధ్యాయులు కనిపెంచే దేవుళ్లని అని మంత్రి కొనియాడారు. అంతేగాక విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణలను హోంమంత్రి అనిత ప్రశంసించారు. ర్యాంక్ కూడా సేమ్ యాజ్ టీజ్ గానే వచ్చింది. కాకపోతే మనం 12th ర్యాంక్ లోకి వెళ్ళాం. ప్రథమంగా రావడానికి చాలా ఉపయోగపడ్డాయి నాకు. నేను ఎస్ఎస్సి పరీక్షల్లో 589 మార్కులతో నియోజకవర్గం మరియు మండలంలో ప్రథమ స్థానాన్ని సాధించాను. థ్యాంక్ యూ మేడం, ఇంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. స్కూల్ కోటవరెట్ల, జడ్పీహెచ్ఎస్ స్కూల్ కోటవరెట్ల, కేసీబీవీ స్కూల్ కొరుప్రోలు, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఎస్రాయవరం, జడ్పీహెచ్ఎస్ లింగరాజపాలెం, జడ్పీహెచ్ఎస్ ఉప్రాపల్లి, ఈ 6 స్కూల్స్ కూడా 100% రిజల్ట్ వచ్చినందుకు ప్రత్యేకంగా